Hello friends, once again welcome back to the GAN Simplify YouTube channel. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ ఉద్యమంలోని ఆపరేషన్ పోలో మరియు హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనానికి సంబంధించి 30 ఎంసీక్యూ టైప్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఎగ్జామ్ పర్పస్లో ఇంపార్టెంట్గా తీసుకురావడం అయితే జరిగింది. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అవ్వడానికి ప్రధాన కారణం ఏమిటి? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి నైజాం నిరాకరణ. సెకండ్ క్వశ్చన్ ఆపరేషన్ పోలో ఎప్పుడు ప్రారంభించబడింది? రైట్ ఆప్షన్ ఆప్షన్ బి 1948. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే ఆపరేషన్ పోలో ఎన్ని రోజులు సాగింది? రైట్ ఆప్షన్ ఆప్షన్ బి 5 రోజులు. ఫోర్త్ క్వశ్చన్ ఆపరేషన్ పోలోను ఏ భారతీయ సైన్యాధిపతి నాయకత్వంలో అమలు చేశారు? రైట్ ఆప్షన్ ఆప్షన్ బి జనరల్ జయంతోనాథ్ చౌదరి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసే ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషించిన రాజకీయ నాయకుడు ఎవరు? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడానికి భారత ప్రభుత్వం ఎన్ని సైనిక బలగాలను ఉపయోగించింది? రైట్ ఆప్షన్ ఆప్షన్ బి 30,000. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి నైజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో ఎక్కువ మంది ప్రజలు ఏ మతానికి చెందినవారు? రైట్ ఆప్షన్ ఆప్షన్ ఏ హిందూ మతానికి చెందినవారు. ఎయిత్ క్వశ్చన్ నైజాం 1948లో ఏ విదేశీ దేశం సహాయాన్ని కోరాడు? రైట్ ఆప్షన్ ఆప్షన్ సి పాకిస్తాన్ సహాయాన్ని అయితే కోరడం జరిగింది. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ వచ్చేసి ఆపరేషన్ పోలో సమయంలో నైజాం ఎవరు? రైట్ ఆప్షన్ ఆప్షన్ ఏ నైజాం ఉస్మాన్ అలీ ఖాన్. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి ఆపరేషన్ పోలో విజయంతో హైదరాబాద్ సంస్థానంలో భారత ప్రభుత్వం ఏ విధమైన పరిపాలన ఏర్పాటు చేసింది? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రత్యక్ష పరిపాలన ఏర్పాటు చేసింది. నెక్స్ట్ 11th క్వశ్చన్ వచ్చేసి ఆపరేషన్ పోలోకి ఆ పేరు ఎందుకు పెట్టడం జరిగింది? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి గోప్యంగా ఉండడానికి. 12th క్వశ్చన్ ఆపరేషన్ పోలో విజయానికి భారత ప్రభుత్వంలో ప్రధానంగా ఏ మంత్రి బాధ్యత వహించాడు? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ 13th క్వశ్చన్ వచ్చేసి హైదరాబాద్ సంస్థానంలో భారత సైన్యానికి వ్యతిరేకంగా ఎవరు రజాకార్ బలగాలను ప్రోత్సహించారు? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ ఖాసిం రిజ్వీ. 14th క్వశ్చన్ హైదరాబాద్ సంస్థానం విలీనమయ్యాక ఏ కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది? రైట్ ఆప్షన్ ఆప్షన్ డి హైదరాబాద్. నెక్స్ట్ 15th క్వశ్చన్ వచ్చేసి హైదరాబాద్ సంస్థానం విలీనం తర్వాత అంగీకరించిన భారత రాజ్యాంగ మార్గం ఏమిటి? రైట్ ఆప్షన్ ఆప్షన్ బి భారత రాజ్యాంగం. 16th క్వశ్చన్ వచ్చేసి ఆపరేషన్ పోలో విజయంతో భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానంలో ప్రజలకు ఏ హక్కులు కల్పించింది? రైట్ ఆప్షన్ ఆప్షన్ సి మౌలిక హక్కులు. నెక్స్ట్ 17th క్వశ్చన్ వచ్చేసి నైజాం చివరికి భారత ప్రభుత్వం పరిష్కారాన్ని ఏ రోజున అంగీకరించాడు? రైట్ ఆప్షన్ ఆప్షన్ ఏ 17 సెప్టెంబర్ 1948. 18th క్వశ్చన్ ఆపరేషన్ పోలో అనంతరం హైదరాబాద్ సంస్థానాన్ని ఏ రాష్ట్రంలో విలీనం చేశారు? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి తెలంగాణ. నెక్స్ట్ 19th క్వశ్చన్ వచ్చేసి హైదరాబాద్ సంస్థానం విలీనం తర్వాత ఎవరికి ముఖ్యమంత్రి పదవి దక్కింది? రైట్ ఆప్షన్ ఆప్షన్ ఏ బూర్గుల రామకృష్ణారావు. 20 క్వశ్చన్ వచ్చేసి రజాకార్ బలగాలను తరిమి కొట్టిన తర్వాత హైదరాబాద్ సంస్థానంలో భారత సైన్యం ఎప్పుడు ప్రవేశించింది? రైట్ ఆప్షన్ ఆప్షన్ ఏ సెప్టెంబర్ 13, 1948. నెక్స్ట్ 21 క్వశ్చన్ వచ్చేసి ఆపరేషన్ పోలో విజయంతో హైదరాబాద్ సంస్థానంలో రజాకార్ల పాలన ఎలా ముగిసింది? రైట్ ఆప్షన్ ఆప్షన్ బి సైనిక చర్య ద్వారా. 22nd క్వశ్చన్ వచ్చేసి హైదరాబాద్ సంస్థానంలో రజాకార్ల ఆధిపత్యం అధికంగా ఉన్న ప్రాంతం ఏది? రైట్ ఆప్షన్ ఆప్షన్ బి వికారాబాద్. నెక్స్ట్ 23rd క్వశ్చన్ హైదరాబాద్ సంస్థానం భారతదేశానికి విలీనం తర్వాత నైజాం చేసిన కార్యాచరణ ఏమిటి? రైట్ ఆప్షన్ ఆప్షన్ బి రాజ్యసభ సభ్యుడయ్యాడు. 24th క్వశ్చన్ వచ్చేసి రజాకార్ల నాయకుడు ఖాసిం రిజ్వీ ఆపరేషన్ పోలో అనంతరం ఏ పనిని చేపట్టారు? రైట్ ఆప్షన్ ఆప్షన్ సి జైలు శిక్ష అనుభవించడం అయితే జరిగింది. నెక్స్ట్ 25th క్వశ్చన్ వచ్చేసి హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసిన తర్వాత ఏ స్థాయిలో ఉన్నత స్థాయి కమాండ్ తీసుకుంది? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి సౌదర్న్ కమాండ్. 26th క్వశ్చన్ వచ్చేసి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనానికి ప్రధానంగా ఎదురుదెబ్బ ఇచ్చిన శక్తి ఏది? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ రజాకార్ బలగాలు. నెక్స్ట్ 27th క్వశ్చన్ వచ్చేసి ఆపరేషన్ పోలో విజయంతో హైదరాబాద్ సంస్థానంలో ప్రజల అభివృద్ధికి ప్రధాన మార్గం ఏమిటి? రైట్ ఆప్షన్ ఆప్షన్ బి రాజ్యాంగం అమలులోకి రావడం. 28th క్వశ్చన్ వచ్చేసి ఆపరేషన్ పోలో సమయంలో హైదరాబాద్ను భారత్లో విలీనం చేసే సైనిక చర్యలో భారత సైన్యానికి వ్యతిరేకంగా నైజాం ఏం చేసింది? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి విదేశీ మద్దతు కోరడం. నెక్స్ట్ 29th క్వశ్చన్ వచ్చేసి ఆపరేషన్ పోలో అనంతరం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైనప్పటి కీలక చట్టం ఏది? రైట్ ఆప్షన్ ఆప్షన్ ఏ విలీన చట్టం. 30 క్వశ్చన్ వచ్చేసి
హైదరాబాద్ సంస్థానం విలీనంలో భారతదేశంలో చోటు చేసుకున్న ముఖ్యమైన సైనిక చర్యలో సైన్యాధిపతి పాత్ర ఎవరిది? రైట్ ఆప్షన్ ఆప్షన్ బి జనరల్ జయంతోనాథ్ చౌదరి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and hit the bell icon button. Thank you.